గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. రామ్మోహన్ గారు ఎవరండి? ఆయన రామ్మోహన్ రాజమండ్రిలో ఉంటారా? ఆయన స్వస్థలం ఎక్కడ? అసలు రామ్మోహన్ గారు ఇక్కడ ఏ కార్యకలాపాలు ఆయనకి సంబంధించి చూసేవారు? రామ్మోహన్ గారిది తెలంగాణ అండి, అయింది వరంగల్ దగ్గర. అయితే ఆయన హైదరాబాద్లో 2 సంఘాలు కలిగి ఆయన సేవ చేశారు. ఆయన కూడా చాలా కమిటెడ్ పర్సన్. ఎందుకంటే మంచి సంఘాలు 2 పెద్ద సంఘాలను కలిగి ఉండే ఆయన మంచి వెల్ పొజిషన్లో ఉన్న టైంలో దేవుడు చెప్పాడని ఆ 2 సంఘాలని కూడా అక్కడ ఉన్న స్థానికులకి ఇద్దరికి వాటిని అబ్జెప్పేసేసి ఆయన రాజమండ్రిలో దేవుడు సేవ చేయమని చెప్పేసి రాజమండ్రి వచ్చేసాడు ఆయన. కనుక రాజమండ్రి వచ్చిన తర్వాత ఇక్కడ 2 years బ్యాక్ ఇక్కడ డిటిఎస్ అనేటువంటి స్థాపించడం, దాన్ని ఇక్కడ ఆయన రన్ చేయడం జరిగింది. ప్రవీణ్ పగడాల గారికి రామ్మోహన్ గారికి ఇంచుమించు 13-14 సంవత్సరాల నుంచి వారిద్దరు కూడా పరిచయస్తులు. అంటే వీళ్ళందరూ కూడా ఇండోర్లో ఉన్నటువంటి ఒక బైబిల్ కాలేజీలో సీనియర్స్ జూనియర్స్ కింద ఇలాగా పరిచయాలతో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వీళ్ళకి ఈ యొక్క సేవా పరిచర్య భావాలు మూలాలు ఉన్నాయండి. అక్కడి నుంచి ప్రవీణ్ ప్రగడాల గారికి సంబంధించిన ఇంకా వివరాలంటే ఆయన స్వస్థలం చూసుకుంటే కడప జిల్లాకు సంబంధించిన స్వస్థలం. ఆయనకు సంబంధించిన జర్నీ ఏ విధంగా వెళ్ళిందని మొత్తం అంతా కూడా ఆయన ఇప్పటికే వాళ్ళకు సంస్థలు ప్రారంభించారని అన్నారు. పలు ఈ మిషన్లకు సంబంధించిన వ్యవహారాలను కూడా డిటిఎస్ అనే అది కూడా చూస్తున్నారు. ఎక్కడెక్కడ దానికి సంబంధించినవి ఉన్నాయండి? అంటే ఆయన అనాథ పిల్లలకు సంబంధించి ఆయన సొంత పిల్లలుగా తీసుకుని చేయడం ఒకటి ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే అది. అలాగే ఈ బైబిల్ ట్రైనింగ్ సెంటర్స్ అంటే లేదంటే డిసైపుల్స్ ట్రైనింగ్ స్కూల్స్ అనేటువంటి వాటిని ఆయన ఆయా చోట్ల 3 చోట్ల ప్రధానంగా ఉన్నాయి. ఇది మాత్రమే కాక రిమోట్ ప్లేసెస్కి వెళ్ళి అంటే అక్కడి నుంచి స్టూడెంట్ వచ్చి చదువుకోవడానికి ఇక్కడ ఇబ్బంది కనుక నెలకి ఒకసారి 2-3 రోజులు రిమోట్ ప్లేసెస్కి వెళ్ళి ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాలన్నింటికి, అరకులోయ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఈయన మళ్ళీ బోధించి వచ్చేటువంటి అలవాటు ఉంది. ఈయన వచ్చేటువంటి ఇన్కమ్ అంతట్లోనూ కూడా అన్ని సేవా కార్యక్రమాలకే ఈయన ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఈయన చాలా దూర ప్రాంతాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈయన ఈ డిటిఎస్కి సంబంధించిన క్లాసులకు వెళ్ళడాలు, వాళ్ళని బలపరచడం రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలోనే రామ్మోహన్ గారితో ఈయన ఈ జర్నీని నడిపిస్తున్నారు ప్రస్తుతానికి. ఇంకా హైదరాబాద్లో అక్కడ ప్రత్యేకంగా ఆయనకి చర్చ్ ఏదైనా ఉందండి హైదరాబాద్లో? దీనికి హైదరాబాద్లో కూడా ఒక చర్చిని ఈయన రన్ చేస్తున్నారు. ఆ చర్చిలో రామ్మోహన్ గారు కూడా ఛానల్లో ఆయన దాంట్లో అసిస్టెంట్గా చేసినటువంటి పరిస్థితులు అయినా ఉన్నాయి. దాంట్లో అక్కడ కలిసి ఉండేటువంటి వారు. అది ఆయన సేవా పరిచర్యలో ఈయన ఒక బలమైనటువంటి సపోర్ట్ పిల్లర్ ఈయన రామ్మోహన్ గారు. అంటే కొన్నాళ్ళు ఇక్కడ ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఆయన ఫారెన్లో ఎక్కడ సెటిల్ అవుదామని కూడా ప్లానింగ్ ఏదో ఉందని కూడా అంటున్నారు. అదేంటి? దానికి సంబంధించిన వివరాలు అంటే వారి పాపని థియలాజికల్ స్టడీస్ కోసం పంపించడానికి అనేటువంటి ఉద్దేశంతో ఆయన అబ్రాడ్ అమెరికా వెళ్దామని ఆలోచన. తర్వాత కూడా కొంతమంది సన్నిహితుల ద్వారా ఏంటంటే అక్కడి నుంచే మానిటరింగ్ చేద్దామా అనేటువంటి ఆలోచన కూడా ఆయనకి ఉందనేటువంటి మాట కొంతమంది నాతో మాట్లాడినప్పుడు చెప్పారు. ఎందుకంటే ఇక్కడ కొంచెం థ్రెట్ ఎక్కువగా ఉంది, ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే మంచిది అనేటువంటిది. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ చాలా ఎక్కువ. ఎందుకంటే ప్రస్తుత క్రైస్తవ సమాజంలో అంత నాలెడ్జ్ ఉన్నటువంటి చాలా తక్కువ మంది ఉన్నారు. అన్ని గ్రంథాల మీద ఈయనకి అపారమైనటువంటి పట్టు ఉంది, బైబిల్ మీద అపారమైన పట్టు ఉంది. ఎవరు ఏమడిగినా ఏ సమయంలో అడిగినా దానికి సరైనటువంటి సమాధానాన్ని అయినా చెప్పగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక ఈ విషయంలో నేను చెప్పేది ఏంటంటే ఎవరు ఆయన్ని చంపారో లేకపోతే ఎవరు ఆయన్ని టార్గెట్ చేశారో లేకపోతే ఇది ప్రమాదవశాలు జరిగిందో అనేటువంటి విషయాలు అనేటువంటివి కూడా ప్రభుత్వం లేక పోలీసు వారు దీని మీద సరైనటువంటి విచారణ జరిపించాలి. ఇప్పుడు సిట్ విచారణ జరుగుతుంది. దీని జాప్యం కూడా త్వరగా రావాలని కోరుకుంటున్నాం. రెండోది ఏంటంటే దీని మీద న్యాయ విచారణకి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయంగా నేను తెలియజేస్తున్నాను. చాలా ఆయన దగ్గరగా చూశారు. ఇక్కడ క్లాసుల సమయంలో కూడా ఆయనతో కూడా తిరిగిన సందర్భం. ఆయన ఇప్పుడు చూస్తున్నటువంటి సీసీ ఫుటేజ్లో ఏదైతే ఉన్నాయో ఆయన సరిగ్గా ఆ విధంగా కనిపిస్తారా? లేదంటే ఆయన హైటు వెయిట్ ఇవన్నీ కూడా ఎలా ఉండే అవకాశం ఉందంట? ఆయన మేనరిజమ్స్ అక్కడ దాంట్లో లేవండి. సీసీ కెమెరాల్లో చూసినట్లో ఆయన ఏ మీటింగ్స్కి వచ్చినా మాతో ఉన్నప్పుడు ఇంట్లో కానీ ఆయన మేనరిజమ్స్ అలా లేవు, కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి. అందుకని ఇది ఆయన మేము ఫస్ట్ చూసిన వెంటనే విజువల్ వచ్చిన వెంటనే అది మార్ఫింగ్ చేశారా లేకపోతే ఇది ఏమన్నా ప్రత్యేకంగా ఇంకొక వ్యక్తిని పెట్టి చేయించారా అనేటువంటిది మాకు వెంటనే అనుమానం వచ్చింది ఆ విషయంలో. అందుకనే ఇప్పుడు చూసినప్పుడు ఇది మద్యం కొనుగోలు చేస్తున్నారని ఏదో సీసీ ఫుటేజ్ ఏలూరుది ఏదో పెట్టారు. ఆ ఏలూరు సీసీ ఫుటేజ్ పెట్టిన వెంటనే ఆయన స్కాన్ చేస్తున్నట్టు ఇది నేను అప్పుడే చెప్పాను వెంటనే ఆల్రెడీ
ఏంటంటే ఇది విజయవాడకి ముందే ఆయన ఎవరో హ్యాండిల్లోకి వెళ్ళిపోయాడు ఈయన అనేటువంటిది నేను ఆ రోజే సస్పెక్ట్ చేశాను. మరి అది ఎంతవరకు నిజమైనటువంటిది విచారణ జరిపించిన తర్వాత అర్థమవుతుంది. కనుక అక్కడ ఆ ఫోటో చూసిన వెంటనే నేను అనుకున్నాను, ఇది మా బాబు గారు నేను కూర్చున్నాను, ఇది ఆయనది కాదు, ఇది ఆయన కాదు. ఎందుకంటే అందరికి మా ఇక్కడికి పరిచయాలు కనుక ఆయన సిస్టమ్ ఆయనది మేనరిజంలా కనిపించలేదు వెంటనే కూడా. అదంతా వెనకాల ఒకవేళ ఆయనే ఇతనే అంటే కనుక వెనకాల ఖచ్చితంగా ఏదైనా ఆయన్ని భయభ్రాంతులకు గురి చేసైనా చేసి ఉండాలి తప్ప మాకైతే కనుక ఆ మేనరిజమ్స్ మాత్రం ఆయనే కాదు ఆ విషయం. ఎందుకంటే పడిపోయినప్పుడు చెయ్యి ఇలా ఊపడం, సీసీ కెమెరా ముందు ఇవన్నీ వస్తున్నాయి. సరిగ్గా సీసీ కెమెరా ముందే బండి పెట్టుకుని ఇలా చాలాసేపు అక్కడ తిరుగుతున్నట్టుగా కనిపించాలి. సీసీ ఫుటేజ్ ఉన్న దగ్గరే పెట్రోల్ బంక్ దగ్గర అక్కడ నిలబడి ఉండడం, ఆ మూమెంట్స్ అది ఇవన్నీ కూడా మాకు అనుమానాస్పదంగా ఉన్న విషయాలు. ఇవన్నీ కేసరా టోల్ గేట్ దగ్గర ఏదైతుందో వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళిపోవడం, అక్కడ ఏమన్నా ఢీ కొట్టడం, అక్కడే బుల్లెట్కి సంబంధించిన హెడ్లైట్ పోయింది అనేది కూడా సీసీ ఫుటేజ్లో కనపడుతుంది అంటున్నారు. అక్కడ చూస్తే అక్కడ ఏ విధంగా అనిపిస్తుంది? అక్కడ నేను చూసాను, అది క్లారిటీగా లేదు. ఎవరో ఆటోలు అవి వస్తున్నాయి, వెనకాల వచ్చింది, మళ్ళీ అక్కడ దుమ్ము జస్ట్ కొద్దిగా వచ్చిందని చెప్పేసి తగిలిందని చెప్పేసి నేను పడుకున్నట్టుగా అది చాలా అది బ్లర్గా కనిపిస్తుంది అదంతా కూడా. అది వెనకాల ఇప్పుడు వచ్చేసింది, దాని వెనకాల ఎవరైనా ఆయన్ని వస్తున్నారా, లేకపోతే అలా క్రియేట్ చేశారా, ఇంకొక వ్యక్తా, లేదా అంతకుముందే ఆయన ఇంకొకరి చేతిలోకి వెళ్ళిపోయాడా, ఇవన్నీ మనం పరిశీలన చేసి కొనుక్కోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా ఇంటికి ఎప్పటికప్పుడు ఫోన్స్ కాల్స్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్పకుండా ఉండడు. ఆయన దగ్గర ప్రధాన లక్షణం అది. వచ్చే వాళ్ళకి చెప్తాడు ఎక్కడికి వస్తున్నారో వాళ్ళకి, ఇంటికి ఎప్పుడు కూడా ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడు ఆయన, ఇదిగో నేను ఇక్కడ దాకా వచ్చానన్న విషయం. కానీ విజయవాడలో ఆయన 9:30 దాకా ఫోన్ చేయకపోవడం అనే దగ్గరే వాళ్ళు కంగారు పడ్డారు. ఫ్యామిలీ జెసికా గారు కానీ లేకపోతే రామ్మోహన్ గారు కానీ అప్పుడు కంగారు వచ్చింది వాళ్ళకి. ఎందుకు కంగారు అయినంటే ఒక వెనకాల థ్రెట్ ఉందనే విషయం మీదే వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి కనుక. మరి జెసికా గారు కూడా అన్నమాట ఏంటంటే, నేను దోషులను అందరినీ క్షమిస్తున్నానని చెప్పింది. దోషుల్ని క్షమిస్తున్నానంటే కనుక ఆవిడ మనసులో ఖచ్చితంగా ఇది ప్రమాదం కాదు, ఇది హత్య అనేటువంటి విషయం ఆవిడకి అర్థమైతేనే కదా ఆ మాట అంటుంది ఆవిడ. ఖచ్చితంగా దోషులంటే అర్థం ఏంటి? తప్పు చేసిన వాళ్ళని అర్థం. దోషులంటే ఎవరో మొత్తం మీద ఆయన్ని ఏదో చేశారని అర్థం. కనుక నేనే క్షమించేస్తానని చెప్పింది, మంచి మాట చెప్పింది. క్రైస్తవ్యంగా చెప్పాల్సినటువంటి క్షమాపణ ఇచ్చేటువంటి విషయంలో నెంబర్ 1గా ఉండేటువంటి మాట ఆవిడ చెప్పారు. కానీ ఆ చెప్పినటువంటి విధానాన్ని బట్టి చూస్తే కనుక వెనకాల ఎవరైనా థ్రెట్ ఉందనేటువంటి మాట, నేను దోషులను క్షమిస్తున్నానంటే కనుక దోషులు ఎవరో ఉన్నారనే ఉద్దేశం అర్థమవుతుంది. కనుక ఆ కోణంలో మీరు దీని మీద సరైన విచారణ చేయాలని కోరుకుంటున్నాను. అంటే విజయవాడలో జరిగినప్పుడు ఏదో అనుకుంటే కంటే హైదరాబాద్లో బయలుదేరినప్పుడే సీసీ ఫుటేజ్ వైన్ షాప్లోకి వెళ్ళినటువంటి అవి కూడా వచ్చాయి. అందులో ఆయన మేనరిజం ఎలా ఉంది అంతే, లోపలికి రావడం, మొబైల్ జోబులో పెట్టడం, 2 మొబైల్ తీసి స్కానింగ్ చేయడం, ఇవన్నీ కూడా. నేను అనేది ఏంటంటే, నిజంగా ప్రవీణ్ పగడాల గారు మద్యం తాగేటువంటి వ్యక్తి అనేటువంటి విషయం కనుక నిజమైతే కనుకండి, ఆయన ఎవడైనా మామూలుడైనా సరే సీసీ కెమెరాలను అబ్జర్వ్ చేసుకుంటాడు సహజంగా. సీసీ కెమెరాలు ముందుకు వెళ్ళిపోయి దాని ముందే కాసేపు తచ్చాడి వెనక్కి ముందుకు వచ్చి అక్కడ ఏదో సెలెక్ట్ చేసుకున్నట్లుగా ఈ బ్రాండ్ అని, ప్లస్ ఒకే వ్యక్తి అన్ని మద్యం సీసాలు కొనేసుకుని ఓ బ్యాగ్ కట్టుకుని వెళ్ళిపోవడం. ఆ బయట మీరు గమనించారు లేదో, ఒక వ్యక్తి అక్కడ ఫోటో తీసుకుంటున్నాడు. ఈ ఫోటో ఎందుకు తీయవలసి వస్తుంది ఆ ఫోటో? అలాగే పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఒక అతను వైట్ షర్ట్ వేసుకున్న అతను ఇతన్ని విష్ చేస్తున్నాడు. ఇదంతా చూస్తే అక్కడ వీళ్ళకి సంబంధించిన వ్యక్తులే బాగానే జరుగుతుందో ఆపరేషన్ అన్నట్టుగా వాళ్ళు ఏమైనా హింట్స్ ఇచ్చుకుంటున్నారా, లేకపోతే ఇక్కడ బాగానే వచ్చేసాడు ఇక్కడికి, ఓకే ఇక్కడ అని ఎవరికైనా మెసేజ్ పంపించడానికి ఫోటో తీశారా, ఇవన్నీ ఒకసారి పరిగణలో తీసుకోవాలి. నేను ఇంకో మాట ఏంటంటే, ఈయన ఫోన్ కాలు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈయన ఫోన్ని ఏ సెల్ టవర్స్తో టచ్ అయ్యి ఉందో ఆ సెల్ టవర్తో టచ్ అయినటువంటి ఫోన్ నెంబర్లు కంటిన్యూస్గా ఎక్కడ దాకా వచ్చాయి, ఎక్కడ దాకా ఫాలో అయ్యాయి, ఈ కూడా ఒకసారి వెరిఫికేషన్ చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయని. అంటే వచ్చేటప్పుడే ఒక పాస్టర్ గారితో 42 నిమిషాలు ఎంతో మాట్లాడారని కూడా అందులో పోలీసుల విచారణ కూడా తెలియదు. ఆయన ఎవరు పాస్టర్ ఏమో తెలిసిందండి? అది నాకు ఆ విషయం తెలియదండి, ఆ పాస్టర్ గారితో ఎవరితో మాట్లాడడం తెలియదు. మరి అయితే నీల్ రాజ్ అని ఒక బాబు ఆల్రెడీ ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టాడు. ఏంటంటే, హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నప్పుడు ఒక ఆయన ఫోన్ చేసి ఈయన్ని చిన్న మీటింగ్ ఉందన్న రావాలి దయచేసి 1 గంట సేపు మీరు చెప్పి వెళ్ళిపోండి, 1 గంట సేపు మాట్లాడి వెళ్ళిపోండి, జస్ట్ ఇక్కడ చాలామంది విశ్వాసులు ఉన్నారని చెప్పేసినని ప్రవీణ్ పగడాల గారికి ఫోన్ వచ్చిందన్న విషయాన్ని నీలజ్ అనేటువంటి ఒక తమ్ముడు మరి ఫేస్బుక్లో ఆల్రెడీ, నీలజ్ అంటే అతను ఆల్రెడీ
చాలా పోస్టింగ్లు చేస్తూ ఉంటాడు, ఎప్పుడు కూడా లైవ్స్ ఇస్తూ ఉంటాడు. అతను క్రిస్టియన్ పరంగా ఆయన ఉద్యోగం చేసుకుంటూ దేవుని సేవలు ఏదో ఆయన తప్పులు ఏమైనా ఉంటే కానీ ఖండిస్తూ ఉంటాడు. అతను పెట్టిన పోస్టింగ్లో ఏముంది అని అంటే, ఇలా ఎవరు ఫోన్ చేశారో అది రావాలి బయటికి, ఎవరు రమ్మన్నారు ఈయన్ని, జస్ట్ వచ్చి వెళ్ళిపోండి, ఒక గంట దేవుని వాకింగ్ చెప్పి వెళ్ళిపోండి అని చెప్పి పిలిచిన వాళ్ళు ఎవరు, ఆ వ్యక్తులు బయటకు వస్తే మొత్తం విషయం బయటకు వస్తుంది కదా చెప్పేసి పోస్టింగ్ పెట్టాడు. ఈ నీల్ రాజ్ అన్న ఆయన ప్రవీణ్ పగడాల గారికి అత్యంత సన్నిహితులు, కలిసి ఇవి పరిచర్యల్లో ఉన్నటువంటి వాళ్ళు, కలిసి ఫొటోస్ ఉంటాయి, వెళ్ళి కలిసి మీటింగ్స్ పెట్టినట్టు ఉంటాయి, మాట్లాడుకోవడం ఉంటుంది. ఆ నీల్ రాజ్కి ఆయనే పెళ్లి చేసిన పెళ్లి పెద్దగా ఉన్నాడు ప్రవీణ్ గారు. దానికి ఆయన పెట్టినటువంటి ఆ పోస్టింగ్లో చాలా దాంట్లో నిజం ఉంటుంది, ఎందుకంటే అంత అత్యంత సన్నిహితుడు కనుక. అటువంటి నీల్ రాజ్ గారు పెట్టిన విషయాన్ని కూడా ఒకసారి ఎవరు ఫోన్ చేసిన దాన్ని తీసుకొస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.